అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హనీ వ్లాగ్స్. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే, శక్తివంతమైన ఈ అమ్మవారి మంత్రాన్ని మీరు చెప్పుకున్నారు అంటే మీ కోరికలు ఏవైనా సరే క్షణాల్లో తీరిపోతాయన్నమాట. స్వయంగా అమ్మవారే ఉపదేశించిన ఒక శక్తివంతమైన మంత్రం అన్నమాట ఇది. మనకి వాళ్ళు వీళ్ళు చెప్పడం కన్నా అమ్మవారే ఉపదేశించిన మంత్రం అంటే ఎందుకు అంత చాలా ప్రత్యేకంగా అయితే ఉంటుందన్నమాట. కాబట్టి మీరు మనసులో ఎలాంటి సందేహాలు, ఎలాంటి డౌట్స్ ఏమీ కూడా పెట్టుకోకుండా నిశ్చింతగా ఇప్పుడు నేను ఈ వీడియో చెప్పబోయే ఈ చిన్న మంత్రాన్ని ప్రతిరోజు చెప్పుకుంటూ ఉండి ఖచ్చితంగా మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు, అలానే ఎన్నో విజయాలు, మిరాకిల్స్ అనేవి ఖచ్చితంగా జరిగే తీరుతాయన్నమాట. ఎవరైతే అమ్మవారిని నమ్మి నమ్మకంతో ఈ చిన్న మంత్రాన్ని చెప్పుకుంటారో వాళ్ళ జీవితంలో ఎన్నో అద్భుతాలు అయితే ఖచ్చితంగా జరుగుతాయి. ఎందుకంటే స్వయంగా అమ్మవారు ఒక భక్తుడికి అమ్మవారి దగ్గర కూర్చొని పదే పదే తన కోరికను చెప్పుకొని, ఎందుకు తల్లి నా కోరికను తీర్చడం లేదు అని చెప్పి అమ్మవారి పాదాలకి తన తలకేసి బాదుకుంటూ ఉన్నప్పుడు అక్కడ తన స్పృహనైతే కోల్పోతాడనమాట. ఆ క్షణంలో అమ్మవారు స్వప్నంలో తనకి దర్శనమిచ్చి, చూడు నాయనా, ఇప్పుడు నేను చెప్పే ఈ చిన్న మంత్రాన్ని ప్రతిరోజు పఠించి చూడు, నీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయని చెప్పి అమ్మవారు ఒక చిన్న మంత్రాన్ని అయితే తనకైతే చెప్పారండి. మరి ఆ మంత్రం ఏంటి అంటే ముందు మనం ఆలస్యం చేయకుండా ఆ మంత్రం ఏంటో తెలుసుకుందామా. ఓం ఐం హ్రీం శ్రీం దుమ్ దుర్గే దురితం హర. 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 చూసారు కదండి, అది ఈ మంత్రము చాలా శక్తివంతమైన మంత్రం అండి. ఈ మంత్రం బీజాక్షరాలతో కూడింది కాబట్టి ఇంకా చాలా రెట్టింపు ఫలితం అయితే ఉంటుందన్నమాట. ఈ మంత్రం మీరు ఎప్పుడు చెప్పుకోవాలి, ఎలా చెప్పుకోవాలి అంటే, మీకు వీలైతే మాత్రం ప్రతిరోజు మీరు నీళ్లు తాగేటప్పుడు చెప్పుకుంటూ ఉండండి. లేదు అంటే రాత్రి సమయంలో నీళ్ళు తాగుతూ ఉంటారు కదా, ఆ టైంలో కానీ, లేదంటే బ్రహ్మముహూర్తంలో కొంతమందికి పొద్దున లేవగానే నీళ్లు తాగే అలవాటు అయితే ఉంటుంది. అలాంటి సమయంలో అయినా సరే చెప్పుకోవచ్చు అనమాట. మనం నమ్మకంతో మంచి మనసుతో మంచిగా కోరుకోలే కానీ ప్రతి క్షణం కూడా మనకి మంచి సమయమే, ప్రతిరోజు కూడా మనకి మంచి రోజు అన్నమాట. అమ్మవారి ఆశీర్వాదం కలగాలి, మా కోరికలన్నీ నెరవేరాలి అని అనుకున్న వాళ్ళు మర్చిపోకుండా ప్రతిరోజు ఓం ఐం హ్రీం శ్రీం దుమ్ దుర్గే దురితం హర అన్న ఈ మంత్రాన్ని ప్రతిరోజు చెప్పుకోండి. ఒక 11 సార్లు కానీ, 21 సార్లు కానీ, లేదా కనీసం 3 సార్లు కానీ, లేదంటే పంచమి వారాహి అమ్మవారు కాబట్టి 5 సార్లు కానీ చెప్పుకోండి. డెఫినెట్గా బెస్ట్ రిజల్ట్ అయితే వస్తుందన్నమాట. మనం ప్రశాంతంగా నెమ్మదిగా కూర్చుని ఒక 3 సార్లు చెప్పుకున్నా సరే దానికి రెట్టింపు ఫలితం అయితే ఉంటుంది. అలా కాకుండా గడగడ త్వరగా అయిపోవాలని చెప్పేసి మీరు 108 సార్లు చెప్పుకున్నా సరే దానికి రిజల్ట్ అయితే ఉండదన్నమాట. ఇప్పుడు మీరే ఆలోచించుకోండి, మీరు 3 సార్లు చెప్పుకోవాలో 108 సార్లు చెప్పుకోవాలన్నది మీరే ఆలోచిస్తే మీకే అయితే అర్థమవుతుంది. కాబట్టి ఎప్పుడూ కూడా నిర్లక్ష్యం చేయకుండా, నమ్మకాన్ని కోల్పోకుండా, అమ్మవారి మీద నమ్మకంతో, భక్తి శ్రద్ధలతో ఈ మంత్రాన్ని ప్రతిరోజు నీళ్లు తాగేటప్పుడు పొద్దున కానీ, మధ్యాహ్నం కానీ, సాయంత్రం కానీ పఠించి చూడండి. చాలా మంచి ఫలితం అయితే ఉంటుంది. మరీ ముఖ్యంగా పొద్దున బ్రహ్మముహూర్తంలో కానీ, లేదంటే సాయంత్రం సమయంలో కానీ చెప్పుకున్నట్లయితే మంచిగా ఉంటుంది. ఒక 2-3 డేస్ మీరు ఇది రాసుకొని చెప్పుకోవడం ఇట్లా చేస్తే మీకు గుర్తుంటుంది. తర్వాత నుంచి మీకు దానికదే నోటికి వచ్చేస్తుంది అనమాట. మీరు అది పనిగా చూసి చదవాల్సిన అవసరం లేదు, నోటికి అదే వచ్చేస్తూ ఉంటుంది. కాబట్టి ఒక 2-3 డేస్ మాత్రం ఖచ్చితంగా రాసుకొని చూసి చదవండి. అలాంటప్పుడు ఇట్లా చదువుతూ ఉన్నందువల్ల అది మీ మైండ్లో అయితే సేవ్ అయిపోయి ప్రతిరోజు మీరు ఆ టైంకి చెప్పుకోవడము, ఆ పదం అనేది మీ నోటికి వచ్చేస్తుంది అనమాట. కాబట్టి ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా మీకు రిజల్ట్ అయితే ఉంటుంది. ఇక మరి చూసారు కదండి, అది ఈ వీడియో మీ అందరికి మంచిగా నచ్చింది అని అనుకుంటున్నాను. ఈ మంత్రం మీ అందరికి యూజ్ అవ్వాలి అని చెప్పి నేను కూడా వారాహిమని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై వారాహి.